నమస్కారం అండి. వీడు మా తాత, పేరు కోటేశ్వరరావు. పేరులోని కదండి డబ్బులు కూడా బాగా సంపాదించాడు. ఈడ కోమలోకి వెళ్ళిపోయాడు. ఈడు బయటకు వస్తే గానీ మనకి ఆస్తి సంతకం పెట్టాలి. వీడి కోసం డాక్టర్ కూడా పెట్టాం. డాక్టర్ ఏంటయ్యా మీ తాత కోమల నుంచి బయటకు వచ్చాడా? ఇంకా రాలేదండి బాబు. ఇంత సడన్ గా కోమల నుంచి ఎందుకు బయటకు తీసుకురావాలి మీ తాతని? మా తాత కోమల నుంచి బయటకు వచ్చాడు అనుకోండి, ఆడి పేరు మీద చాలా ఆస్తుంది. నాకు కానీ రాసాడు అనుకోండి, అదంతా మొత్తం నాకే. అదేదో ఏలు ముద్ర వేయించుకోవచ్చు కదా. వేలు ముద్ర వేద్దామంటే మావాడు బట్టం లేదండి. ఎందుకు లేదు? ఆ మధ్యలో లిఫ్ట్ అడిగాడు, తీసాడు. సర్లే గాని మీ తాతకి టెస్టులు చేయడానికి యూరిన్ టెస్ట్ కి యూరిన్ కలెక్ట్ చేయమన్నా చేసావా? ఏంటో ఇది కంగారు పడగాయ బాబు. ఆ యూరిన్ టెస్ట్ కోసం రోజు బకెట్ నీళ్ళు తాగిస్తున్నాడు. ఆడు తాగుతున్నాడు కానీ యూరిన్ బయట రావట్లేదు. లోపల అట్టేసేట్లు ఉంది. చాలా ట్రై చేశాను కానీ కోమల నుంచి ఎందుకో బయటికి రావట్లేదు. ఏం చేయాలంటో? నా దగ్గర ఒక టెక్నిక్ ఉందండి, అది యూజ్ చేద్దామా? ఏంటది? ఇప్పుడు ఆడు కళ్ళు తెరిచి చూస్తాడు కానీ ఆడికి ఏం కనిపిస్తా? అవును. ఊపిరి పీల్చుకుంటున్నాడు, మాట్లాడలేదు. కోమలో ఉన్న పేషెంట్లు అంతే. నా దగ్గర వీడియో ఉంది, మా ఫ్రెండ్ పంపించాడు. కత్తిలాంటి వీడియో చూపిద్దాం. వావ్ మిరాకిల్. నాకు ఏమైంది? నువ్వు కోమలోకి వెళ్ళావు. అవును, జుట్టు ఎంత ఉంది? మొన్నటి వరకు అయితే కింద వరకు ఉండేది. మన పని మంది చీపురేట్ రోజు తుడి చేస్తే నేనే కట్ చేసా. దీంతో ఈ మధ్య తడిగొడు కూడా పెట్టేసింది అది. పని మనిషి అంటే గుర్తొచ్చింది. పని మనిషి రత్తాలు ఎక్కడుంది? దానికి పాప పుడితే ఇల్లు కలిసి వెళ్ళిపోయింది. అది మన వల్లే అనుకో. పక్కింటి సుబ్బలక్ష్మి ఉంది కదా, అది ఎక్కడ పోయింది? దానికి కవల పిల్ల పుడితే అది కూడా ఇల్లు కలిసి వెళ్ళిపోయింది. అది కూడా మన వల్లే. పెరట్లో దున్నపోతే దానికి కారణం మాత్రం అది కూడా మన వల్లే అనుకున్నాను రే. తాత ఆస్తి మొత్తం నాకు రాసిస్తే హ్యాపీగా నేను బతికేస్తాను. అది సంతకం పెట్టు. నేను సంతకం పెట్టాలంటే నాకు కోరిక తీర్చుకోవాలరా నువ్వు. అందుకని వీడియోలు చూపించొద్దానని చెప్పాడికి. అది కాదురా, నాకు హీరోలను చూడాలంది. ఈ వయసులో హీరోలు చూసి ఏం చేస్తావు నువ్వు? నాకు హీరోలను చూపెట్టాలా, నేను సంతకం పెట్టాలా? డాక్టర్ ఏం టెన్షన్ పడకండి. ఇలాంటి పేషెంట్ల కోసం మా దగ్గర ఒక ట్రీట్మెంట్ ఉంది. మనమే డూప్లికేట్ హీరోని అరేంజ్ చేసి ఒక సీటింగ్ సెటప్ పెడదాం. సూపర్ అండి. ఏంటో అంతా రెడీనా? అంతా రెడీ సార్. హీరో ఇంకా రాలేదంటే వచ్చేస్తారు సార్. తాతయ్య ఇక్కడే షూటింగ్ జరుగుతుంది, జాగ్రత్త దూరం నుంచి చూసి వెళ్ళిపోతాం. ఓకేనా? ఈయన ఎక్కడో చూసినట్టుందిరా. ఇంతకు వీడి పేరేంటి? శ్రీను బ్లాక్ లా. ఇంతకు ఏ సినిమా చేశాడు? ట్రిపుల్ ఆర్ ఆల్రెడీ రాజమౌళి చేశాడు కదా. అది క్యాపిటల్ ఆర్, ఇది స్మాల్ ఆర్. ఇంతకు ఇదే షూటింగ్. ఇది సర్కారు వారి డాన్స్. సర్కారు వారి డాన్స్. ఆ సర్కారు వారి పాట కదా. ఆ పాటకి ఇప్పుడు డాన్స్ చేస్తున్నారు. ఓకేనా? రెడీయా? హీరోని పిలు. గో నువ్వు డూప్లికేట్ మహేష్ బాబు లాగా యాడ్ చేస్తున్నావు, అర్థమైందా? గో మహేష్ బాబు ఫ్యాన్స్ ముందే సారీ చెప్తాం. ఏదో కామెడీ కోసం క్రియేట్ చేసిన క్యారెక్టర్ అండి. అంతేనండి. ఎవరతను? మహేష్ బాబు. దగ్గర నుంచి చూడదు, దూరం కూర్చో. నేను మీకు పెద్ద అభిమాని సార్. నేను విన్నాను. మహేష్ బాబు ఫ్యాన్స్ ఏంటో కొండవు నువ్వు. ఎందుకు హీరోయిన్ అక్కడ? హీరోయిన్ పిలవండి. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే. ఆవిడ ఏ హీరోయిన్? అనుష్క గారు ఫ్యాన్స్ సారీ. మీరు రెస్ట్ తీసుకోండి మేడం. హీరో రాజశేఖర్ గారు వస్తున్నారు, వచ్చారా? సార్ రాజశేఖర్ సార్ రెడీ సార్. బాగున్నావు జీవిత? అదేంటి ఆమె అనుష్క ఆయన జీవితం అంటాడు? అనుష్క అనే జీవితం ఎలా ఉందో అంటున్నాడు అతను. రెడీ సార్, మీ డైలాగ్ తెలుసు కదా? యాక్షన్. కనిపించే 3 సింహాలు నీతికి న్యాయానికి నిజాయితీకి అయితే కనిపించని 4వ సింహమేరా పోలీస్. ఇది సాయి కుమార్ డైలాగ్. రాజశేఖర్ డబ్బింగ్ ఎవరు చెప్తారు? సాయి కుమార్. సరిపోయిందిగా. రెడీ సార్, నెక్స్ట్ డైలాగ్ తెలుసు కదా? యాక్షన్. అగ్ని. అది పోలీస్ స్టోరీ సినిమా. పోలీస్ స్టోరీలో యాక్ట్ చేసింది ఎవరు? సాయి కుమార్. ఇప్పుడు చెప్పింది ఎవరు? రాజశేఖర్. డబ్బింగ్ ఎవరు చెప్తారు? సాయి కుమార్. సరిపోయిందిగా. సార్ మీ ఇద్దరు సాంగ్. యాక్షన్. ఇది రాజశేఖర్ గారి సినిమా కాదు. రాజశేఖర్ గారు ఈ సినిమా హీరో డబ్బింగ్ చెప్పారు. ఎక్కడ చెప్పారు డబ్బింగ్? చెప్పారు, మళ్ళీ తీసేశారు. మీరు రెస్ట్ తీసుకోండి సార్. అవును చిరంజీవి గారు ఉన్నారు, ఇంకా రాలేదండి చిరంజీవి గారు. చిరంజీవి సార్ రెడీ సార్. చిరంజీవి గారి ఫ్యాన్స్ కు సారీ. పాఠాలు చెప్పకపోయినా నన్ను అందరూ ఆచార్య అంటారు. బహుశా నేను డైలాగులు చెప్పలేను. అందుకనే
హాయ్ అనుష్క, ఏంటి లావయ్యావు? ఈ మధ్య చిరుతిండ్లు బాగా తిని నా తిండి ఎందుకు తింటున్నాను? నా తిండి ఎందుకు తింటున్నాను? సార్ ఇప్పుడు ఫైట్ సార్ మీకు. ఓకే, ఎవరితో? సార్ నేనే సార్. యాక్షన్. చిరంజీవి గారి ఫ్యాన్స్ క్షమించండి, చిరంజీవి గారు క్షమించండి. చిరంజీవి గారు నేను నమ్మను, ఏయ్, నమ్మోయ్. ఏయ్, నేను మహేష్ బాబునయ్యా? నేను నమ్మను, నేను అనుష్కాని. నేను నమ్మను. ఈడేం పోడండి, వీడియో కోసం మాట్లాడుతున్న యాక్టింగ్. లేగు 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 వచ్చాడు లెక్కట్లేదండి. సార్ డాక్టర్ గా నేను చూసుకుంటాగండి. చనిపోయాడు మీ తాతయ్య. తాతయ్య చనిపోయాడు. మరి మాకు డబ్బులు ఎవరు ఇస్తారు? ఆడేస్తాడు ఆడేస్తాడు. ఇగో ఇలాంటి అదే వీడియోని చూసుకోండి ఈ లోపల. ఇదేం వీడియో? ఇలాంటి మస్తు చూశాను నేను. అమ్మా అమ్మా నీ వెన్నెలా నిత్యం నాపై ఉండాలిలా. అమ్మా అమ్మా నీ వెన్నెలా నిత్యం నాపై. నమస్తే మేడం. నమస్కారం అండి. కాళ్ళే ఎదిగాడే ఈ నా కొడుకు మేడం. చాలా అమాయకుడు మేడం. ఎంత అమాయకుడు అంటే నాన్న ఆ అంటే అమ్మ, ఆ అంటే ఆవు, ఈ అంటే ఎక్స్ట్రా జబర్దస్త్. సూపర్, ఈ అంటే నాకు తెలీదమ్మా. తెలుసుకో స్మార్ట్ ఇమ్మాని స్మార్ట్ ఇమ్మాని. చాలా అమాయకుడు మేడం. అమ్మ మాట జబదాటాడు మేడం. అంతలా పెంచాను. సర్లే గాని నీకు కాలేజ్ ఫీజుకి 10,000 ఇస్తాను, జాగ్రత్త ఖర్చు పెట్టుకో. నేను ఎప్పుడైనా ఖర్చు పెట్టానమ్మా. చిన్నప్పుడు 10,000 ఇచ్చావు, ఇప్పుడు అలా ఉంచుకున్నాను నేను. నేను ఎక్కడ ఇచ్చాను నాన్న? ఇగో ఇగో. జాగ్రత్తగా ఉండు నాన్న, నేను ఇల్లు వస్తానే. మరి బాయ్ నాన్న. ఇంత పెద్ద గుడ్డలు వేసుకో. నా కొడుకు మంచోడు అసలే, నా కొడుకు మంచోడు అసలే. పవ్వగొట్టు పవ్వగొట్టు పోటీ కూర దానంచుకు పెట్టు. మోడల్ మోడల్ మోడల్. మోడల్ మోడల్. అరే వీడియో పెట్టి చెప్పే. నా గెటప్ సీన్ అన్నాకి బోడుపల్ నరేష్ తరపు నుండి, మనకుంటే రాంప్రసాద్ తరపు నుంచి, సెక్సీ సన్నీ తరఫు నుంచి, అల్కాపూర్ అజార్ తరపు నుంచి. నువ్వు నీ కుటుంబం సలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకోడు. మీ దుంపల్లో మీరెక్కడ తయారయ్యారా బాబు? ఏమరా నువ్వేరా బాగా చదువుతావు, నువ్వే ఫెయిల్ అయ్యావు. అరే మా డాడీ ఖర్చులకు పైసలు ఇవ్వట్లేదురా, అందుకే నేను ఫెయిల్ అయిపోయి 50,000 ఫీజు కట్టిస్తున్నా. అవునా? మోడల్ మోడల్ మోడల్లా చేసావు నువ్వు, మోడల్లా చేసావు నువ్వు. నేట్రా నీ గర్ల్ ఫ్రెండ్ నీతో పాటు మిగతా ఫ్రెండ్స్ కూడా ముద్దు పెట్టింది. అంటే నా గర్ల్ ఫ్రెండ్ కి 4 హెడ్ మీద కిస్ చేయమని చెప్పిన, నాకు నా ఫ్రెండ్స్ కి కలిపి 4 ఇచ్చింది. 4 హెడ్స్ ఇచ్చింది. కరెక్ట్ చెప్పు, తెలవడది. రే ఎవరు జూనియర్స్ వస్తున్నారు, రాగింగ్ చేద్దాం. ఏ జూనియరా? అవునన్నా. ఏరా పెద్దగా ఏమవుతావు? పైలట్ అవుతానా? ఒకసారి డ్రైవ్ చేయి. ఏరోప్లేన్ లేదు కదా? అరే ఉందని కొంచెం చేయరా. బాయలేనా? ఏరోప్లేన్ లేదు, నువ్వు విన్నా ఉన్నవేంద్ర, నువ్వు విన్నా ఉన్నవేంద్ర. మన కాలేజీకి ఇంకా కొత్త వాళ్ళు వస్తారు, వెయిట్ చేద్దారా. ఎట్రా నువ్వు కొత్త. ఏం పేరు? మహేష్. ఎవరు? అమలాపురం. అమలాపురం. ఎవరి తాలూకా అండి ఆవిడ? ఆవిడ కాదు, మనోడే మోడల్. ముసలి మోడల్, ముసలి మోడల్. అడిగినారా నీకు? ఏరా సిగరెట్ కాల్స్తా? ఏ తప్పండి బాబు. తప్పేముందిరా, మందు పట్టరా, మందు తాగిద్దాం. తప్పు కదండి కాలేజీలో. అరే మందులో కూడా సబ్జెక్ట్ ఉందిరా, చెప్తా మటుకు చెప్తా. ముందులో సబ్జెక్ట్ ఏముందండి? మందులో సబ్జెక్ట్ ఏమంటావేంట్రా? గో ఇది గ్లాసు, ఇందులో కొంచెం మందు పోస్తావు, కొంచెం సోడా పోస్తావు, మళ్ళీ రేరా కొంచెం నీళ్లు పోస్తావు. అరే ఇవన్నీ కలుస్తున్నా జాబ్ చూస్తావు. ఇది కెమిస్ట్రీ. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఈ నెక్స్ట్ ఫిజిక్స్ లోకి వెళ్దాం. అరే భూమి తాను చుట్టూ తను తిరుగుతూ సూర్యుడు చుట్టూ తిరుగుతుంటది. అదే మందుతో అయితే మనం మొత్తం తిరుగుతాం. అది ఫిజిక్స్. అరే బావా పెగిలా. ఇంగ్లీష్ అంటావా? ఇది తాగిన తర్వాత ఇంగ్లీష్ అన్ని లాంగ్వేజ్ మనకు వచ్చేస్తాయి. అది మందు గురించి స్పెషాలిటీ. దీని సబ్జెక్ట్ ఉంది, అదేనా? తాగు. అరే నించోరా, ఈ మోడల్ చేద్దాంరా మనం.
ఒరే రే కింద దాంతో సహా లాగేసాడు రే రే నానా మహేషా ఎవరు కొత్తగా వచ్చిన ఆయా కాదండి అదే మహేష్ వాడి తల్లిని ఏంటి ఎన్ని తెచ్చావు కొడుక్కి జంతికలు అవన్నీ మహేష్ కి మహేష్ లేదు తొక్కలేదు ఆడితేనే మించిన ఒకటే అది కాదు బాబు మహేష్ కి బాబు మహేష్ పక్కలు ఏయ్ జస్ట్ గెట్ అవుట్ అంటే నేను మెల్లగానే పుష్ చేశా. అరే వదిలేసేరా మనం సరిపోవురా ప్లీజ్ రా వి టుక్ టుగెదర్ రా వి విల్ మ్యారీ రా నానా మహేష్ అమ్మ నువ్వు ఎందుకు వచ్చి అక్కడికి నానా సంకేంట్రా చినిగిపోయింది ఏంట్రా కాళ్ళు చినిగిపోయినాయి ఏంట్రా సిగరెట్ స్మెల్ వస్తుంది అంటే వెళ్ళు ఒక్క నిమిషం మందు కూడా అలవాటు చేసుకున్నావారా నువ్వు వచ్చి నీకు సిగరెట్ ఎవరు అలవాటు చేసింది ఆడు అరే కాలేజ్ అయిపోయింది పద ఇంటికి పోదాం. అరే మోడా అరే మోడల్ హలో కాలేజ్ టైం అయింది ఇంటికి పోవాలా? కాలేజీ కాలేజ్ టైం అమ్మా నాన్న చదువుకుంటారని పంపిస్తే మోడల్ రా నువ్వు నాన్న మహేషా నీకు మందు తాగటం ఎవడరా నేర్పించింది ఏమి నేర్పించావు నేను కిడ్ అండి. కిడ్డా మరి ఇందాక మోడల్ అదేంటి సారీ అది మందు తాగటం మంచిదా కాదా కాదండి. పో పోతా పో ఎనుచు పో పోతా పోతా వదిలితే పోతానండి. వాట్ ఇస్ దిస్ ఇస్ దిస్ కాలేజ్ ఆఫ్ ఫిష్ మార్కెట్ వెరీ ఇడియట్ ఎన్ని చేసినా నిన్ను కొట్టి హైలైట్ చేయని అనుకో అమ్మాయిలతో తిరగటం నీకు ఎవరినన్నా నేర్పించింది సన్నీ మోడల్ నాకు స్కిట్ కి సంబంధం లేదు, డైలాగ్ కూడా లేవు. రమ్మంటే వచ్చా. వాడికి అమ్మాయిలతో తిరగటం నేర్పించావు లేదా వాడే నాకు నేర్పించాడండి. మధ్య సీరియల్ హీరోలతో తిరిగి బాగా ఏంది నీ తిలక? నాన్న నీకు ఈ లవ్వులు అవన్నీ అలవాటు చేసింది ఎవరు నాన్న? బాబు నాన్న అసలు మీరందరూ ఇలా తయారవడానికి కారణం ఎవరు? మా ప్రిన్సిపల్ అండి. ఏదో ఒకసారి మీ ప్రిన్సిపాల్ ప్రిన్సిపాల్ ఒక్క నిమిషం, నాకు ఇవాళ డిస్మిస్ లెటర్ ఇచ్చారు. కొత్త ప్రిన్సిపల్ ఈయన. ఆయన కాదు. నేను అన్నం పెడతా, కొట్టకరా ప్లీజ్. వాళ్ళకి ఎందుకు చెడు అలవాట్లు నేర్పించావు? ఎవరు? నువ్వు చూసావా? ఏంటి? నువ్వు ఇలా కాదురా నీకు బడికి వెళ్ళకుండా ఏం చేస్తున్నావు? సెలవులు ఇచ్చాడా? ఎవడు ఇచ్చాడు? పీసుపాలా? ఆ పీసుపాలకే పీసులు అయింది. ఏడి అసలు మీరందరు చెడిపోవటానికి కారణం ఎవరో తెలుసా? ఆ చిన్న బట్టలు రైట్ రా ఆంటీ ఎవరు? రైట్ రా. ఎందుకు అది? ఎందుకు? అమ్మ క్షమించండి, మేము అందరం బాగుంటాం కానీ అంత మా బాధ మా ప్రిన్సిపల్ గురించే. అయినా ఒక విషయం, పిల్లలు తప్పు చేస్తారు, వాళ్ళు సరిదిద్దే బాధ్యత మనది. ఈ ఒక్కసారికి మమ్మల్ని క్షమించేయండి. అది అర్థమైందా? ఈ ఫ్యాషన్లు చదువుకోండి ఫస్ట్. చదువుకోవడానికి మాత్రమే పంపిస్తున్నాం, చదువుకోండి. అర్థమవుతుందా?
అందరికీ నమస్కారం అండి. నమస్తే. నా పేరు షాను. నాకు ఈ పేరు ఎందుకు పెట్టారంటే నాకు బూత్ అంటే చాలా ఇష్టం అండి. అందుకే సానుభూతి అంటే చాలా ఇష్టం అండి నాకు. సో లైఫ్ లో మన అందరికీ సానుభూతి చాలా ఇంపార్టెంట్. ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను చూడండి. నమస్తే అండి. నమస్తే. మనం ఇలా ఖమ్మం వెళ్ళొచ్చండి. అలా స్ట్రైట్ రింగ్ రోడ్ ఎక్కితే అక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు నడుచుకుని వెళ్తే ఎంతసేపు వెళ్ళొచ్చండి? నడుచుకుని ఎందుకు, బస్సులో వెళ్ళొచ్చు కదా. నా దగ్గర డబ్బులు లేవండి, నా పర్సు పోయింది. 2 వందలు తీసుకొని వెళ్ళండి. వద్దండి, పర్లేదండి. తీసుకోండి పర్లేదు, తీసుకోండి పర్లేదు. థ్యాంక్ యూ అండి. నేను ఎలాగైనా మీ నెంబర్ కి గూగుల్ పే చేసేస్తాను. నా నంబర్ మీ దగ్గర లేదు కదా. నాకు గూగుల్ పే కూడా లేదండి. గూగుల్ పే కూడా లేదండి. లైఫ్ లో సానుభూతి మనకి ఇలా వర్కౌట్ అవుతుంది, అర్థమైందా? అందుకే నేను సానుభూతి మీద బతికేస్తాను నేను. ఆ పల్లి పొట్లం ఎంత? పొట్లం ఫ్రీ అండి. అదేంటి? అందులో పల్లీలు వేస్తేనే 10 రూపాయలండి. పల్లీలు వేస్తేనే 10 రూపాయలండి. ఎంత సంపాదిస్తారు పార్క్ లో? నెలకి 5 లక్షలు సంపాదిస్తా. ఎలా సార్? ఇక్కడ లవర్స్ వస్తారు కదా, అవును. వాళ్ళ ఫోటోలు తీసి బ్లాక్మెయిల్ చేస్తా. సరే సార్, నేను మళ్ళీ కలుస్తాను. మీరు పల్లీలు అమ్ముకోండి. ఏంటిరా వారం రోజుల నుంచి నీ కాల్ చేస్తున్నా, మెసేజ్ చేస్తుంటే రిప్లై లేదు. అసలు ఏమైంది నీకు? మా అమ్మమ్మ గుంట్లో పోలేదు, తాతను హాస్పిటల్లో జాయిన్ చేసాం. మరి డాక్టర్ ఏమన్నారు? మా ప్రయత్నం మేము చేస్తాం, తర్వాత దేవుడే దిక్కు అన్నాడు. మరి ఎలా రా? ఆ డాక్టర్ ఏమో దేవుడు దిక్కు అన్నాడు, మా తాత ఏమో దేవుడు నమ్ముడు. ఏం చేయాలి అర్థం అవట్లేదు. ఇంతకీ ప్రాబ్లం ఏంటి? మా తాతకి బ్లడ్ లో ప్లేట్లెట్స్ నించున్నాయట. ఎక్కడైనా ప్లేట్లెట్స్ పడిపోతాయి కదా. మా తాత ముసలోడు కదా, నించున్నాయట అవి. సరే ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్తున్నాను. రిజిస్ట్రేషన్ ఆఫీస్ కి దేనికి? మా తాత హాస్పిటల్ బిల్ కట్టాలంటే 10 లక్షలు అవుతుందట. సో అందుకనే మా ఇల్లు అమ్మేద్దామని. రామ్, నీకోసం నేను ఆ మాత్రం హెల్ప్ చేయలేనా చెప్పు? థ్యాంక్ యూ రా. నేను రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి వస్తాను. మళ్ళీ దేనికి రా? హాస్పిటల్ బిల్ ఒకటే సరిపోద్దా, మెడిసిన్స్ కి 3 లక్షలు అవుతుందట. అందుకని పొలం అమ్మేద్దామని. ఒక్క నిమిషం ఆగాగు, నేను ఇస్తాను ఆ 3 లక్షలు కూడా. అందుకని ఇది కూడా నీకే చెప్పా. కూర్చో. రామ్ ఒకసారి ఆను. ఇప్పుడు ఒకసారి ఈ అను. ఎవడో పార్క్ లో ఎవడో తిరగడానికి లేదు. ఎవరో మీరు? సార్ పక్కరండి. ఏంటి ఏం చేస్తున్నావు నువ్వు? నా గర్ల్ ఫ్రెండ్ సార్, తనకి బ్లడ్ క్యాన్సర్ సార్. క్యాన్సరా? ఇంకో 2 రోజులు చచ్చిపోతుంది సార్. ఇగోండి సార్, రిపోర్ట్స్ కూడా వచ్చాయి. రిపోర్ట్స్ ఏంట్రా ఎర్రగా ఉన్నాయి? బ్లడ్ క్యాన్సర్ కదా సార్, అలాగే ఉంటాయి. క్యాన్సర్ అనే విషయం ఆమెకు తెలుసా? ఆ అమ్మాయికి చెప్తే ఫీల్ అవుతుందని చెప్పి మెసేజ్ చేశాను సార్. అమ్మాయికి బ్లడ్ క్యాన్సర్ రావడం వల్ల 2 కిడ్నీలు కూడా పాడైపోయాయి సార్. ఇప్పుడు 2 కిడ్నీలు మార్చాలి సార్. డోనర్ ఎవరు ఉన్నారా? డోనర్ అవసరం లేదు సార్. అమ్మాయి కిడ్నీలు ఇట్టించాడు, అట్టించి మార్చి సరిపోతున్నారు సార్. ఓకే, వెళ్ళండి హాస్పిటల్ తీసుకెళ్ళు. జాగ్రత్త, దేవుడు ఉన్నాడమ్మా. జాగ్రత్త అంటాడేంటి? నీకు ఎగ్జామ్స్ అని చెప్పాను, కొంచెం జాగ్రత్త అని చెప్తున్నాడు అంతే. ఓకే బాయ్, నువ్వు జాగ్రత్త. ఓకేరా. బొంగరాలంటే కళ్ళు తిప్పింది, బొంగరాలున్న జుట్టు తిప్పింది, గింగిరాలంటే నడుమంపుల్లో నన్నే తిప్పింది. అమ్మో బాపు గారి బొమ్మో. ఏంటి గోపాల్, ఇన్ని రోజుల నుంచి ఎక్కడున్నావు? ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు, మెసేజ్ చేస్తే రిప్లై లేదు. ఏంటి నన్ను వదిలేసి వేరే దాన్ని పట్టుకున్నావా? ఏం మాడుతున్నావు డాలీ? నేను చీటర్నా గానీ మోసగాని కాదు. నేను వాడుకొని వదిలేస్తాను తప్ప యూజ్ అండ్ త్రో కాదు. మరి ఇన్ని రోజుల నుంచి ఏమైపోయావు? నీకు ఈ విషయం చెప్తే ఎక్కడ ఫీల్ అవుతాను కావాలని నీకు చెప్పట్లేదు. పర్లేదులే, ఫీల్ అవ్వని చెప్పు. ఇదేంటో తెలుసా? నాకు బ్రెయిన్ ట్యూమర్ ఉందని డాక్టర్ ఇచ్చిన రిపోర్ట్. బ్రెయిన్ ట్యూమర్ దేనికి వచ్చింది? బ్రెయిన్ కి వచ్చిందిరా. ఇప్పుడు నాకు ఆపరేషన్ కనీసం 5 లక్షలు ఖర్చు అవుతుందట. నేను ఉన్నాక నువ్వు డబ్బుల గురించి ఆలోచిస్తావేంటి? ఇదిగో తీసుకో. డాక్టర్ ఫీజే 1 లక్ష రూపాయలు అవుతుందిరా. సరేలే గోపాల్, తీసుకో, నీకంటే ఎక్కువ. ఇంత మంచి ఫిగర్ 10 లక్షలు ఇచ్చి రౌండ్ ఫిగర్ చేయలేవా? పల్లీలో తన అప్పటి నుంచి మననే చూస్తున్నాడు, వెళ్ళి బోనీ చేయొచ్చుగా. ఏమయ్యా 10 రూపాయలు పల్లీలు. ఏమైంది సార్, ఎందుకు ఏడుస్తున్నారు? మనుషులు ఎంత గొప్పలయ్యా. ఏం సార్? ఇందాక ఒక అమ్మాయి కిడ్నీలు పోయాను కదా, ఆ అమ్మాయి కిడ్నీలు ఇవ్వడానికి అమ్మాయి వచ్చిందయ్యా. ఈ అమ్మాయి కిడ్నీలు అమ్మాయికి పడతాయటారా? మొన్న ఈ అమ్మాయి డ్రెస్ అమ్మాయికి సరిపోతే స్టిచ్చింగ్ చేయించుకుని వేసుకుంది. కిడ్నీలు అంతే. ఆను. నువ్వు ఈ అను. నేను పల్లీలు తింటాను, నువ్వు ఇంటికి వెళ్ళరా. क्या वर्मा, कॉल करे तो फोन ही नहीं उठाता.
देता। దేతా కాదే మా తాతకు బాలేదు. फिर से कॉल करे तो स्विच ऑफ बताता। ఆ తాతే ఆ తాతే. ताता को क्या हो गया? ఎక్స్ట్రా నైట్ గుడుగుడు హాస్పిటల్ గయా డాక్టర్ ఆయా బిల్ కియా క్యా కియా. सरे कितना चाहिए? 5 इప్పుడు ताता हॉस्पिटल पे है कि घर पे? గూగుల్ పే कुछ भी बोले तो इसको समझ ही नहीं आता। సమాజం కదా సోమాజిగూడ హాస్పిటల్ ఉన్నాడు ఉన్నాడు. मेरे को बहुत जोर का भूख लग रहा है। ఏయ్ నాకేం సంబంధం లేదు. నేను ఎప్పుడు ముట్టుకోలేదు నేను. రే నువ్వేంట్రా ఇంకా ఇక్కడే ఉన్నావు? ఎవరో అమ్మాయి? ఇలా రండి సార్. ఏంట్రా తేవ పక్కన తీసుకెళ్తున్నావు చెప్పు. ఇందాక ఒక అమ్మాయికి కిడ్నీ లేనంటే ఆ అమ్మాయి కిడ్నీ ఒక అమ్మాయి వచ్చింది కదా. అవును. మరి అమ్మాయి కిడ్నీ అంటే ఇంకో ఇవ్వాలి కదా సార్. ఆ అమ్మాయికి ఈ అమ్మాయి కిడ్నీ ఇవ్వడానికి వచ్చింది సార్. అరే అదేదో ఆ అమ్మాయి డైరెక్ట్ ఇవ్వచ్చు కదరా. ఇప్పుడు నీకు 100 రూపాయలు హెల్ప్ చేశాను అనుకోండి, ఎవరు గ్రేట్? నువ్వు గ్రేట్. అదే 100 రూపాయలు ఆడికి ఇచ్చి ఆడి మీకు ఇస్తే ఇద్దరు గ్రేట్. సేమ్ అంతే సార్ అది కూడా. ఏంటో ఈ పిల్లలు, సమాజం చెడిపోతుందండి. రే నా డబ్బులు ఎప్పుడు ఇస్తారా నువ్వు? తర్వాత తెలుపు. రే నన్ను మోసం చేసి వీళ్ళందరినీ మోసం చేద్దాం అనుకున్నా. నా డబ్బులు ఇప్పుడు అర్జెంట్ కి లేకపోతే ఏం చేస్తారా? నువ్వు ఎలా చేస్తావని తెలుసురా. నువ్వు మోసం చేసి చూసా వాళ్ళిద్దరికి నీ గురించి నేను చెప్పాను. అమ్మాయిలు రండి. చీటర్. వాడిని ఏమని పిలుస్తారు మీరు? రామ్ గోపాల్ వర్మ. రేయ్ నువ్వు నా దగ్గర పల్లీలు ఫ్రీ తిన్నప్పుడే నాకు అనిపించాలరా. అది కాదు సార్. అది కాదేంట్రా. ఏంటండి హుషారుగా ఉన్నారు? ఏదండి రేపు పొద్దున్న ఇంటర్వ్యూకి వెళ్తున్నాను. జాబ్ వస్తే ఎలా ఆనందపడాలని ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేస్తాను. మీరేంటి ఎంత రెడీ లేసారు? లేట్ గా లేచి తెలవడతాను ప్రాక్టీస్ చేస్తున్నాను. లీవ్ పెట్టారా? ఎన్ని రోజులు? 3 రోజులు లీవ్ పెట్టానండి. 3 రోజులు లీవ్ ఎలా ఇచ్చారు సార్? అంటే మా అమ్మమ్మ ఎనిమిదని చెప్పానండి. అయినా అబద్ధాలు ఆడతారండి మనుషులైనా మీరు అసలు? అబద్ధాలు ఆడకూడదండి లైఫ్ లో. అబద్ధాలు ఆడకూడదా? ఆడకూడదండి. సరే నిజం కరెక్ట్ చెప్పరా. చెప్పండి. ఇప్పటికి ఎంత నమ్మాలి కోకా నువ్వు? అవసరానికి అబద్ధం ఆడచ్చండి. ఏమో అవసరం ఆడాను. నూతన నటినట్లు కావాలను. ఎత్తు 5 అడుగులు 8 అంగుళాలు. సిల్క్ జిత్తు. పన్ను మీద పన్ను. చామంచాయి కలరు. ఈ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఆడిషన్ రావద్దు. నిజంగా రాశారు మీరు కావాలని చదువుతున్నారు సార్? నిజంగా రాశారండి. హలో అమ్మా, పెళ్లి సంబంధం అమ్మా. ఇప్పుడే ఇంత చిన్న వయసులో నాకు పెళ్లి అది ఇది చెప్పారు. అమ్మ డీటెయిల్స్ అయ్యి ఫోటో పంపిస్తా అన్నారు. ఫోటో వచ్చిందా? పంపించమ్మా. ఏంటండి హుషారుగా ఉన్నారు? ఏదండి పెళ్లి సంబంధం ఒకటి వచ్చింది. అమ్మాయి ఫోటో పంపిస్తానంటే. ఏది భలే ఉందండి అమ్మాయి. చూడండి ఎంత బాగుందో. పేరు లక్ష్మి. కుక్కడపల్లి. అవును. సాఫ్ట్వేర్ కంపెనీ. అవును. రామాలయం బ్యాక్ సైడ్. అవును. అదేంటి సార్ పేపర్ నిలిపేశారు? నేను నిలిపింది మీరేం చూద్దారులేండి. ఎంత జెంటిల్మెన్ గా ఉన్నారు మీరు అసలు. సార్ తప్పు సార్ రాగా ఈ వయసులో సిగరెట్లు మందులు అమ్మాయి అసలు ఉండకూడదు మనకి. నువ్వు నాకు నీతులు చెప్తుంటే ఎలా తెలుసా? ఎలా ఉంది సార్? సన్నీగా వచ్చి సిగ్గులో చెప్పిందట. ఏమని? ఎక్స్పోజర్ తగ్గించమని. సుధీర్ గారు రామప్రసాద్ గారు ఏం మాట్లాడుకుంటున్నారు? మన సుధీర్ గారు నాకు చెప్తున్నారు. ఏమనండి? అదే అమ్మాయితో తిరగొద్దు, సిగరెట్లు కాల్చొద్దు, మందు తాగొద్దని. కరెక్టే కదండి. ఈ ఏజ్ లో సిగరెట్లు మందులు అలాంటి అలవాట్లు పెట్టుకోకూడదండి మనిషి అన్నాక. ఆయన చెప్పింది కరెక్టే కదా. కరెక్టే చెప్పారండి మీరు. ఏరా సుధీర్, ఈ నీతి చెప్తుండే ఏమనిపిస్తుంది? ఉమేష్ రేష్మి వచ్చి మల్లిగా చారుతో చెప్పాడంట. ఏమని? ఎక్కువసేపు ముద్దు పెట్టుకోవద్దని. అమ్మాయిలు అంటే ఊరుకోండి సార్. మీరే కదా బండి మీద తిరగడానికి అమ్మాయిలతోనే. లేనప్పుడు బండి మీద తిరిగి అంతా రూమ్ లోనే ఏంటి కలిసి మాట్లాడుకుంటా అందరూ ఏదన్నా సరే. నన్ను పిల్లరు. అండి సుధీర్ గారు రామప్రసాద్ గారు, ఈరోజు సండే కదా, అలా బయటికి వెళ్ళొచ్చు కదా ఇద్దరు కలిసి. ఇద్దరు వెళ్తాం, మీరు కూడా రండి, మంచి కలరింగ్ ఉంటది. కలరింగ్ అంటారంటే నా అమ్మాయిలు అంటే అబ్బా. సుధీర్ గారు రామప్రసాద్ గారు చెప్పండి. లక్ష్మి అనే అమ్మాయి. లక్ష్మి కాదండి, లక్ష్మి అనే అమ్మాయికి తన ఫ్రెండ్ వస్తానంది సినిమాకి. టికెట్ అమ్మాయిలు రాలేదంటే టికెట్లు మిగిలిపోయినాయి. టికెట్ ఇవ్వండి. ఊరుకోండి రామప్రసాద్ గారు, మీరు ప్రతిసారి వెళ్తారుగా. నేను వెళ్తానండి. నేను పాప్కార్న్ పెడతా అమ్మాయికి. మాజా కూడా కొంటాం. టికెట్ లాగా ఇవ్వండి, నేను వెళ్తాను. లక్ష్మితో నేను చూసుకుంటాను. ఆగండి.
హలో, టికెట్ మిగిలిపోయిందా శ్రావేది? ఏంటి నేను వస్తుందని చెప్పండి, నేను వస్తానండి. రూమ్ లో ఎవరు లేరా? రాంప్రసాద్ సుధీర్ బయటికి వెళ్ళారమ్మా. అవునా? వాళ్ళని కూడా ఉంటుమంటే బాగుండు కదా. వాళ్ళు ఎలాంటి వాళ్ళు తెలుసా నీకు? వాళ్ళ చేతిలో పడితే క్యాండీ క్రష్, టెంపుల్ రన్ గేమ్ కు వాళ్ళు చేసే ఏదో పనులకి ఎండింగ్ లేదు అక్కడ. వామ్మో, మరొకసారి పరిచయం చేయొచ్చు కదా. దేనికి? క్యాండీ క్రష్ అండి సార్ లక్ష్మి లక్ష్మి అందరు ఏనా బొంగు లేదు అక్కడ. ఎవరు చెప్పండి అమ్మాయి అక్కడ మంచిగా పడుకోవచ్చు కదా. అబ్బా నాకు నడు నొప్పండి. సరే మందేస్తారు మీరు. వద్దులండి. అబ్బా కింద కూడా పడుకుంటూ పోతున్నానండి. నడుము నొప్పి బాగా ఎక్కువైపోయింది. అబ్బా మంచి మీద ఎవరైనా ఉన్నారా సార్? ఒక్క నిమిషం, సీనియర్ కూడా ఉన్నాడు అక్కడ. ఇదిగోండి, ఏంటి తగ్గిపోయి చలి. అక్కడ కూర్చొని తాగండి, అక్కడ కంఫర్టబుల్ గా ఉంది. సుధీర్ గారు రండి, మీకు మంత్ అయితే అమ్మాయినా అబ్బాయినా ఒకటే మీకు. సార్ ఎవరు అమ్మాయి లేదు సార్, ఎప్పుడు లోపలికి అమ్మాయిలా కనిపిస్తారు. అమ్మాయి ఏదో గౌరవ అయిపోయింది సార్, నిజంగా అమ్మాయి సార్. అదిగోండి సార్, ఊరుకోండి సార్. సార్ సార్ అమ్మాయి సార్. మన కళ్ళకి మంది ఎక్కువైతే ఏమవుతుందండి, ప్రతి ఒక్కరు. సీని గారు ఏంటండి? ఎవరు సార్ ఈ అమ్మాయి? ఎవరు సార్ ఈ అమ్మాయి? రష్మి అండి. ఆయన కాదు సార్, అమ్మాయి అడుగుతున్నా నేను. అమ్మాయి లేదా? అమ్మాయి లేదండి. రాంప్రసాద్ గారు చూడండి, పదే పదే అమ్మాయి అమ్మాయి అంటున్నాడు. నేను అమ్మాయిలు తెచ్చుకునే వాళ్ళకి కనిపిస్తున్నానండి. ఇదిగోండి సార్. ఏం మాడుతున్నాను ఇక్కడ అమ్మాయిలు తెచ్చుకోవాలి కనిపిస్తాను. ఇప్పుడు అమ్మాయి లేదంటారా? అమ్మాయి ఉంటుంది పక్కన ఉంటాయి కదా. ఇలా సార్ ఇప్పుడు అమ్మాయి లేదుగా. లేదు కదా, సీరియస్ ఇమాజినేషన్ అంతే అది. అవునా? ఏం సార్? రామప్రసాద్ గారు ఇప్పుడు ఈ అమ్మాయిలతో మాట్లాడింది సార్. ఈ అమ్మాయిలతో మాట్లాడింది క్యాండీ క్రష్ అంటుంది. రామప్రసాద్ గారు మీరు న్యాయం చెప్పండి. అమ్మాయి అమ్మాయి అంటే నేనా? సార్ అమ్మాయి సార్, లేదు అమ్మాయి. అమ్మాయి లేదుగా. లేదుగా. సుధీర్ గారు, రామప్రసాద్ గారు మీరు చాలా బ్యూటిఫుల్ ఉన్నారండి వాళ్ళ. సుధీర్ గారు మీరు కూడా అమ్మాయి ఉన్నారండి. ఐ వాంట్ టు హగ్ యు రామప్రసాద్ గారు. తీసుకోండి. రండి సార్ ఒకసారి రండి సార్. ఒకసారి మళ్ళీ యాక్ట్ చేసుకోండి. అదే సార్ నాకు డౌట్ వచ్చింది. రామప్రసాద్ గారు ఇక్కడ అమ్మాయి ఉందో చెప్పండి సార్. ఎలా కనిపిస్తున్నా నీకు? ఎలా కనిపిస్తున్నా నీకు? అమ్మాయి ఎలా కనిపిస్తున్నా నీకు? ఇక్కడ అమ్మాయి లేదు. చెప్పారండి రామప్రసాద్ గారు. రామప్రసాద్ గారు, రామప్రసాద్ గారు కరెక్ట్ చూసి చెప్పండి సార్, అమ్మాయి ఉందా లేదా? అతను ఒకటే మాడుకున్నాడు, అమ్మాయి లేదు ఇక్కడ. రామప్రసాద్ గారు ఇక్కడ అమ్మాయి ఉందా లేదా సార్? నన్ను కొడతాడు. సార్ ఆ అమ్మాయి ఇలా అంది కదా. అలాగే ఇలాగ ఉంది. అంటే అమ్మాయి ఉన్నట్టే కదా సార్? లేదు ఇక్కడ. రంజిత్ కుమార్, ఈ స్టేషన్ కి చావుకు ఎదురెళ్తాను. నాకు చావు అంటే భయం లేదు సార్. అస్సలు భయపడవా? ఎవరు చెప్పారు సార్ భయపడినని? డ్యూటీ దిగి ఇంటికి వెళ్ళగానే ఎప్పుడు భయపడుతుంది సార్, మా ఆవిడ ఎప్పుడైనా కొడుతుంటదా అనేసి. నాదొకటే ఒక కోరిక సార్, చావు నా ఎదురుగున్నప్పుడు నా మొహంలో చిరునవ్వు ఉండాలి, నా ముందు మా ఆవిడ ఉండాలి, దాని వెనకాల ఉండాలి, అది పైకి పోవాలి. రోజు కొడుతుంది సార్, రోజు టార్చర్ పెడుతుంది సార్. పేరు ఇంటికి వెళ్ళిన తర్వాత. హలో, రంజిత్ స్పీకింగ్. సార్ నన్ను ఇక్కడ ఒక పిచ్చిగా కొడుతున్నారు సార్. ఎవరు కొడుతున్నారు చెప్పు. ఇక్కడ రంజిత్ కుమార్. మా ఆవిడ రోజు చెత్త కొట్టేస్తుంది సార్. సారీ అండి, ఇది మున్సిపల్ కార్పొరేషన్, రాంగ్ నెంబర్.
అసలు వైఫ్ కి ఎందుకు భయపడాలి? పవన్ కంట్రోల్ పెట్టాలనుకో బోర్ అవుతాలి. అదే వైఫ్ ని కంట్రోల్ పెట్టాలంటే దాని కంట్రోల్ మనం ఉండాలి. ఏ గొడవలు సార్ కమిషనర్ గారు ఫోన్ సార్. హలో, గుడ్ మార్నింగ్ సార్. రంజిత్ కుమార్ చెప్పండి సార్. ఎరా బలుపా నీకు ఫోన్ చేస్తూ కూర్చొని మాట్లాడుతున్నావు? మీకెళ్ళ సార్ కూర్చున్నానని. నేను చేసింది వీడియో కాల్ రా దరిద్రుడా. గుడ్ మార్నింగ్ సార్. రంజిత్ కుమార్ సార్ చెప్పండి సార్. టెర్రరిస్టులు పట్టుకున్నావుగా? అదే మీరు పంపించిన టెర్రరిస్ట్ మన స్టేషన్ ఉన్నారు సార్. సరే గానీ మీ ఆవిడ బాగా తంతుందంటారా ఇంట్లో నీకు? మీకెళ్ళ తెలుసు సార్. మీ ఆవిడ నేను తన్ని వీడియోలో మొత్తం ఫేస్బుక్ లో పెడుతుందిరా. ఫేస్బుక్ లో పెడుతుందా? అరే కొంచెం చూసి పెట్టమనరా. ఏ సార్? మీ ఆవిడ పెట్టిన వీడియోలు ఇన్స్పిరేషన్ తీసుకొని మా ఆవిడ నన్ను తంతుందిరా. రంజిత్ ఎవడ్రా రంజిత్ అని పిలుస్తున్నావు? ఏంట్రా కామేష్? కామే కామేష్ 1 year తర్వాత కలిసి ఏంట్రా ఎక్సైట్మెంట్ లేదు? ఏ కొంచెం టెన్షన్ లో ఉన్నా లేరా. మీ ఆవిడ కొట్టింది కదా? ఆవిడ కూడా నీకెళ్ళేసరా? ఫేస్బుక్ లో చూసా నేను కూడా వీడియో. షేర్ చేసావా? లేదు, వాట్సాప్ గ్రూప్ లో పెట్టాను. లాస్ట్ ఇయర్ నువ్వు కానిస్టేబుల్, సడన్ గా ఇయర్ నువ్వు సీఏ అయిపోయారా? లాస్ట్ ఇయర్ లక్ష్మి తిరిగావు, ఇప్పుడు కైలో తిరగట్లేదు. ఎంతకి నీకు జాబ్ వచ్చింది? ఇంటర్వ్యూకి వెళ్ళాను. 3 rounds, 2 rounds సెలెక్ట్ అయిపోయాం. లాస్ట్ రౌండ్ ముగ్గురు మిగిలినరా. ఆ మేడం ఏమో ముగ్గురిని క్వశ్చన్లు అడిగింది. 2 ఆన్సర్ చెప్పారు, నేను ఆన్సర్ చెప్పలా. నాకు జాబ్ వచ్చింది. ఆన్సర్ చెప్పిన వాళ్ళకి ఇవ్వలేదు. ఆన్సర్ చెప్పండి నీకు ఇచ్చిందా? అవును. ఎందుకు ఇచ్చింది? ఆ మేడం కి ఎదురు సమాధానం చెప్పే మగవాడు అంటే ఇష్టం ఉండదంట, నేనేం చెప్పలేదు. ఎందుకు ఎక్కడ ఉంటున్నావు ఇప్పుడు? నేను బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 లో ఉంటున్నారా. ఆఫీస్ ఎక్కడ? గచ్చిబౌలి. ఇందులో అంత దూరం ఉన్నావు, గచ్చిబౌలి ఉండొచ్చు కదా. అంటే నా రూమ్ పక్కనే లేడీస్ హాస్టల్ ఉంది, అందుకే అక్కడ ఉండిపోయాను. రూమ్ పక్కన లేడీస్ హాస్టల్ ఉంది, ఎందుకు ఉండిపోవడం? నైట్ టైం ఎలా ఖాళీగా ఉంటున్నా కదా, లేడీస్ హాస్టల్ వాచ్మెన్ జాబ్ చేస్తా. లేడీస్ హాస్టల్ వాచ్మెన్ జాబ్ చేస్తున్నా? ఓన్లే ఎంత శాలరీ ఎంత? నేనే ఏం వద్దన్న శాలరీ. సరే కలుగుతాను వెళ్ళరా. ఏంట్రా ఆర్టిస్ట్ అంటావు, యాక్టింగ్ అంటావు, నేను ఉన్నా కదా. 10 లక్షలు. 10 లక్షలు దానికి యాక్టింగ్ రావాలి, వెళ్ళి పొద్దులేరా. ఊరుకోవా, చిన్నప్పుడు తెలీదా? స్కూల్లోని కాలేజీ మొత్తం దొలగొట్ట తెలిసాడు మొత్తం. యాక్టింగ్ చేస్తానంటావు, నేను మామూలు చేయను రా. కానీ ఈ క్యారెక్టర్ నువ్వు సెట్ అవ్వరా. టెర్రరిస్ట్ క్యారెక్టర్ చేయాలరా. టెర్రరిస్ట్? నేను చెప్పింది టెర్రరిస్ట్, రేపిస్ట్ కాదు. టెర్రరిస్ట్ కదా ఇప్పుడు నేను. అట్లే ఈ జోబు దొంగలో కూర్చున్నాడు. అది అరే కమిషన్ వచ్చేస్తారుగా. కమిషన్ వస్తున్నారు. అరే 10 లక్షలు చెక్ ఇస్తారు, క్యాష్ ఇస్తారా? చెక్ ఏంట్రా, అన్ని కొత్త నీ ఎదురుగా వచ్చేస్తారు. రంజిత్ కుమార్ సార్ చెప్పండి సార్. టెర్రరిస్టులు ఎక్కడ? ఇదిగోండి సార్, వీళ్ళిద్దరే సార్. నిజం చెప్పారా? చెప్పారు సార్. ఏం చెప్పారు? మన భారత ప్రధాని ఎవరు? మోదీ. నిజం చెప్పారు సార్. చెప్పు, సిటీకి ఎందుకు వచ్చావు? మాది సిటీకి రాలే, మీది మాకి సిటీకి తెచ్చినాయి. 10 లక్షలు. ఏంట్రా 10 లక్షలు? ఏం లేదు. 10 లక్షలు నేను. అదే సార్, ఈ ఆపరేషన్ తో ఓకే అయిపోతే 10 లక్షలు వస్తాయని డీల్ మాడుకున్నాడు సార్. ఆ 10 లక్షల మీద నీళ్ళు చల్తాను నేను. మిమ్మల్ని అందరినీ బొక్కలో వేసి నుజ్జు. సార్ ఇలా లాస్ట్ సార్, మీరు 3rd degree స్టార్ట్ చేయడమే. చెయ్యి. సార్ ఇటు బెబ్బే అన్నాడు, చెప్పట్లేదు సార్. ఈడు చెప్పు. చెప్పరా? చెప్పు. చెప్పరా? ఇనింద అంది హొబ్బ అన్ని అక్కడ తుర్రు మరాత్రి మొత్తం మొత్తారు. 10 లక్షలు. ఇంకేం ప్లాన్స్ లేవి? నేను చెప్పా. కాలుస్తా. కాల్చావా? కాలుస్తా. కాల్చు. ఏదో ఒరిజినల్ కల్లాగా చేస్తున్నారు రియాక్షన్. రే నువ్వు ఎంత చేసినా 10 లక్షలు రే. ఏంట్రా ఇది నిజం బ్లడ్డేరా? కాదురా, అది రియల్ గండ్రా. నువ్వు మమ్మల్ని నిజంగా చంపావురా. ఒక్కంగా ఏదైనా రియల్ గా నువ్వు తెలుగుంటే నిజంగా టెర్రరిస్ట్ అయిపోయారా? ఏంట్రా? సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ఇది నిజం కన్నా? మేము నిజం పోలీసులు వేరా, వాడు నిజం టెర్రరిస్ట్. ఇప్పుడు ఆడకన్నా పెద్ద టెర్రరిస్ట్ నువ్వేరా? నీ అమ్మ మిషన్ నుంచి టెర్రరిస్ట్ చేస్తారు కదరా నన్ను. సాంప్రదాయిని సుప్పిని సుఖ పూసని. నా పేరు చంద్రశేఖర్, మాది #90 మిడిల్ క్లాస్ బయోపిక్ ఫ్యామిలీ అండి. మాది ఎంత మిడిల్ క్లాస్ అంటే ఇగోండి
మా చిరుగులు కూడా లోపల కప్పేసుకుంటాం. అంత మంచి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఏమే #90 పెళ్ళం రా. ఎన్నిసార్లు చెప్పాను నా వెయిట్ అందరికీ చెప్పొద్దని. నేను చెప్పింది #90 అనే. నీ వెయిట్ కాదు, నీ వెయిట్ కాదు. టీ ఇవ్వు. ఇది టీయా? కప్పు తాడగట్టమేంటి? లేకపోతే రోజు టీ బాలేదని వంకతో ఒక్కొక్క కప్పు పగలు కొడుతున్నారు. ఒక్కొక్క కప్పు 5 రూపాయలు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎక్కడి నుంచి తెస్తాం? ఎంత మిడిల్ క్లాస్ అయితే మాత్రం కనీసం టీ అని తాగాలి కదే. టీ అనే తాగాల? ఓ టీ పొడి వేయచ్చు కదా అందులో. టీ పొడి 50 రూపాయలు, మనం కొనగలవా? కనీసం పాలు వేయాలి కదా. పాలు 20 రూపాయలు, మనం కొనగలవా? మరి అలవాటు మాకు వేడి ఇవ్వాల్సింది. ఇచ్చింది అదే పారబోసారు. మనం మిడిల్ క్లాస్ అని చెప్పడం టీ తాగడానికి కాఫీ తాగడానికి కక్కుర్తి పడకూడదు. చిన్న చిన్న కొనుక్కోవాలి అప్పుడప్పుడు మనం. చంపేస్తాను మీరు అలా మాట్లాడితే. ఏమైంది? లాస్ట్ మంత్ కరెంట్ బిల్ ఎంత వచ్చింది అనుకున్నారు? 450 రూపాయలు. ఈ మంత్ ఎంత వచ్చింది అనుకున్నారు? 350 రూపాయలు. రేపు పొద్దున మీ అక్క ఇంట్లో దిగుతుంది, దానికి ఒక చీర పెట్టాలి, 2000 రూపాయలు. మొన్న ఫ్లాట్ కొన్నారు, 3 ఇన్స్టాల్మెంట్లు కట్టారు, అక్కడి నుంచి వదిలేశారు. మా పెద్దోడికి సిగ్గుపిల్ల కొనాలి. పెద్దోడు సిగ్గుపిల్ల ఎందుకు? వాడికి ఎలాగో సిగ్గులేదు, బిల్లని ఉండక్కర్లేదా? అందులో టీవీలు చూస్తున్నారు, మన ఇంట్లో కేబుల్ కూడా పీకేశారు పిల్లల వల్ల. నేను రోజు సుబ్బారావు గారి ఇంటికి ఎందుకు వెళ్తున్నాను అనుకున్నారు? ఎందుకు వెళ్తున్నావు? కేబుల్ పీకేశారు కదా, అక్కడ చూద్దామని టీవీ. పోనీ రష్మి ఇంటికి వెళ్తే ఆమె వేరే సినిమాలు చూస్తుంది. సరే మన కూతురు బిల్లు. అమ్మాయి, అమ్మా ఎదిగిన పిల్ల, రేపు పొద్దున ఇది పెద్దదైద్ది, దీనికి ఫంక్షన్ చెయ్యాలి. అది పెద్ద మనిషి అవ్వదు. ఏ? లేడీ గెటప్ ఇది. పెద్దోడేడి? ఏమైందిరా? స్కూల్లో కూర్చుని ఉంటే మా ఫ్రెండ్ పెన్సిల్ పెట్టేసాడమ్మా. అయ్యో, తమ్ముడు 3 రోజుల నుంచి పెన్సిల్ అడుగుతున్నాడు, తెచ్చేయాల్సిందిరా. తెచ్చానమ్మా. ఏది? నాన్నగారికి ఇస్తాను. నానా ఏరా పెద్దోడా, బాగా చదువుకుంటున్నావా? బాగా చదువుతున్నా నాన్న. నైట్ టైం నీ రూమ్ లో సిగరెట్ స్మెల్ వస్తుంది ఏంటి? నేనే కాల్చాను నాన్న. సిగరెట్ కాలుస్తున్నావా? సిగరెట్ తాగితే పోతావరా? ఎంత పని చేసావురా? సిగరెట్ తాగావా? ఏయ్! మనం ఎవరు రా? మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. చిన్నడా, సాంప్రదాయిని సుప్పిని సుఖ పూసని. నాన్నగారికి నమస్కారం, అమ్మగారికి నమస్కారం, ఇంద్రజమ్మ గారికి నమస్కారం. సాంప్రదాయిని శుద్ధిని సుధా పూసిని. ఏరా నాన్న, బాగా చదువుకుంటున్నావా? బాగా చదువుకుంటున్నాను నాన్న. బుక్స్ కి ఏమైనా డబ్బులు కావాలా? వద్దు నాన్న. పెన్సిల్ కి ఏమైనా డబ్బులు కావాలా? వద్దు నాన్న, మనం మిడిల్ క్లాస్, మనకెందుకు నాన్న డబ్బులు వేస్ట్. నా మిడిల్ క్లాస్ అర్థం చేసుకున్నారా నువ్వు? నువ్వు వెంటనే పక్కన షెడ్ ఉంది, మెకానిక్ షెడ్, అందులో జాయిన్ అయిపో. అదే నాన్న. వేసలేక ఏంటి? నా జోబులో 50 రూపాయలు కనిపించట్లేదు. 50 రూపాయలు ఎలా కొట్టేస్తాడు నాన్న? నన్ను క్షమించాను, నేను అపార్థం చేసుకున్నాను. ఇది ఎక్కడ ద్రామది? ఇలా తయారవుతున్నాండి పిల్లలు. ఏరా అమ్మా, 50 రూపాయలు ఎలా తీస్తావురా? చేత్తో అమ్మా. అయ్యయ్యో, ఇంకా చాలా రౌండ్ ఉంది మమ్మీ. పాపం చూసారు కదా, ఇదండి మా మిడిల్ క్లాస్ కష్టాలు. #90 ఫ్యామిలీ ఈటీవీ ఇన్ యాప్ లో చూసుకోండి. అన్నయ్య ఎప్పుడొచ్చావు? ఇప్పుడే అమ్మా. ఇదిగో అమ్మా, ఉదయం పంపించింది, పండగ కదా. ఏంటన్నయ్య ఖాళీగా ఉంది? మీరేమైనా ఇస్తారని. పండగ కదమ్మా, మీరేమైనా వండుకుని అంటే కట్టుకరమ్మన్నది మీ వదిన. అలాగా? బావగారు టైంకి వచ్చారు, భోజనం చేసి వెళ్ళండి. కూర్చోండి, వడ్డిస్తాను. మామ వెళ్ళేటప్పుడు డబ్బులు ఇస్తాడు, ఓకేనా? ఎక్కడికి వెళ్ళకండి. ఈ నల్లి బొక్క అందరూ షేర్ చేసుకుంటారు. నాకేం లేదమ్మా. మీ టర్న్ వచ్చే వరకు వెయిట్ చేయండి. మంది మిడిల్ క్లాస్ కదా బావగారు, ఒకటే నెల్లిపొక్క ఉంటుంది, అందరూ అడ్జస్ట్ అవ్వాలి. ఒక్క నిమిషం, నేనున్నాను కదా. ఇంకేముంది అందులో బొక్క తప్ప. ఆయన డైలాగులన్నీ
మీరు చెప్పేసి తినన్నయ్య. ఏముందమ్మా ఇందులో బొక్క, ఇదో బొక్క. అయ్యయ్యో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అన్నయ్య. ఈ పిన్నితో గెలిగితే ఎంతో కొంత వస్తుంది. చూసారు కదండి #90 మిడిల్ క్లాస్ బయోపిక్ ఈటీ విన్ యాప్ లో చూసుకోండి. నేను వెళ్తాను చెల్లమ్మా. అలాగే అన్నయ్య. డబ్బులు మామయ్య. చేంజ్ ఏమన్నా ఉందారా? చేంజ్ మామయ్య 10 ఇస్తే 100 ఇస్తాడు ఇప్పుడు మామయ్య. థ్యాంక్స్ రా, బస్ కిరాయికి వచ్చింది. స్కూల్కి వెళ్ళి చదువుకోండి. వెళ్ళండి రా, త్వరగా బయలుదేరండి. ఇవాళ పేపర్లు వచ్చిన ఒక్కొక్కరు పని చెప్తాను ఆగండి. ఎన్ని వచ్చాయిరా? 9 వచ్చాయి సార్. ఎంత రావాలి? 99. ఇంకా 90 ఏది? మా నాన్న కోట్ ఇస్తాను. ఆ 90 కాదురా, ఆ 90 కాదురా. నీకెంత వచ్చాయి? 50యా? బాగా చదువుకో అమ్మా, మంచి మార్కులు తెచ్చుకో నెక్స్ట్ టైం. సార్ నాకు 95 సార్. ఓ సూపర్ రా, మెచ్చుకుంటా. 95 అంటరా? ఇంకా 5 మార్క్స్ ఎక్కువైనాయి. కూర్చో. దిస్ టూ మచ్ సార్. ఏమైందిరా? వాళ్ళు ఫీజు కడుతున్నారు, మీ ఫీజు కడుతున్నారు. వాళ్ళు ఫెయిల్ అయ్యారు, మీ ఫెయిల్ అయ్యారు. వాళ్ళని కొట్టట్లేదు, మమ్మల్ని కొడుతున్నారు. ఏంటి అర్థం కాలేదురా? మీరు చెప్పేది కూడా మాకు అర్థం కావట్లేదు. ఒకసారి ఇట్లా రారా. వద్దు, పాఠాలు అక్కడ నుండే చెప్తారు, ఇది కూడా అక్కడ నుండే చెప్పండి. నీకంటే సారం గడ బాగా చెప్పిండు, ఒకసారి చూసి మళ్ళీ చెప్పాదంతా. ఇందులో మీ యాక్టింగ్ కూడా ఉంది సార్, మీరు చూసి మళ్ళీ చేయండి. సరే వద్దులే, సరే వద్దులే. రేపు వచ్చేటప్పుడు అందరూ మీ నాన్నతో సిగ్నేచర్ చేసుకుని రావాలి, అర్థమైందా? ఓకే సార్. సరే వెళ్ళండి. ఈరోజు స్కూల్లో పేపర్ ఇచ్చారా? డాడీ డాడీ మమ్మీ డాడీ మాట్లాడట్లేదు మమ్మీ. ఏంట్రా ఇవి మాట్లాడరా, ఇవి మాట్లాడరా, ఏమండి? ఎందుకండి కొడుతున్నాను చూడు మమ్మీ. ఎందుకు పసిపిల్లలు అలా కొడుతున్నారు? ఆడికొచ్చిన మార్కులు. ఏరా, చదువుకోకుండా ఏం చేస్తున్నారా? దెబ్బకి అన్ని నోట్లోకి వచ్చేసాయంట. ఎందుకు సార్ కొడుతున్నారు పిల్లల్ని? మాస్టర్ మీ ఎంట్రీ కోసం వెయిటింగ్ సార్. పిల్లల్ని అలా కొట్టద్దు సార్. పిల్లలకి ఏం నేర్పిస్తున్నారు స్కూల్లో? చూసారా? పిల్లలకి ఏం నేర్పుతున్నారు? మాస్టర్ అంటారు, మాస్టర్లు అమ్మ నాన్నలు అంటారు. వాళ్ళు మమ్మల్ని బదనాం చేస్తారు, మేము వాళ్ళని బదనాం చేస్తారు. మిమ్మల్ని మాత్రం ఏం అనమ్రా మేము. ఒకటి గుర్తుపెట్టుకుని 10th క్లాస్ మార్కులు పెద్ద ఇంపార్టెంట్ కాదురా. 500 వస్తాయి అనుకున్నోడికి 450 వస్తుంది. 450 వస్తున్నోడికి స్టేట్ ర్యాంక్ వస్తుంది. ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేము, మార్కులు ఇంపార్టెంట్. ఈ సినిమాలో డైలాగ్ వచ్చి మనోడే చెప్పాడు మొత్తం. #90 మిడిల్ క్లాస్ బయోపిక్. అందులో మాస్టర్ క్యారెక్టర్ చేస్తాం, వీడి కోసం స్కిట్ చేయవలసి వచ్చింది. మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కదండి, ఒక చిన్న మిడిల్ క్లాస్ సాంగ్ ఏంటి సరిపోతుంది.